హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు బ్యూటిఫుల్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం పటాన్ చెరువు ఇంద్రేశంకి రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, సన్ రైజ్ విల్లాస్ అండి. ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారో చూడండి. అసలు ఒక్కసారి కమ్యూనిటీ చూడండి, ఎంత గేటెడ్ కమ్యూనిటీ, అద్భుతంగా డిజైన్ చేశారు. పీస్ఫుల్ లొకేషన్లో ఉన్నాయన్నమాట ఈ విల్లాస్ వచ్చేసి. టోటల్ విల్లాస్ వచ్చేసి మనకి 44 విల్లాస్ ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ 38 విల్లాస్ సోల్డ్ అవుట్ అయినాయి అనమాట. సో మనం ఇప్పుడు ఒక విల్లాని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి. 24 hours సెక్యూరిటీ, కంప్లీట్గా మనకి మంచి ఎమ్యూనిటీస్ తోటి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో మనం ఇప్పుడు ట్రిప్లెక్స్ విల్లా 4 BHKని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది చూస్తున్నారు కదండి, ఎలివేషన్ అయితే బ్యూటిఫుల్గా తీసుకున్నారు. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి మనకి పార్కింగ్ అండి. స్పేషియస్గా పార్కింగ్ తీసుకున్నారు, కార్ అండ్ బైక్ తీసుకోవడానికి. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రాండ్ తీసుకున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్లో మనకి సింహదూరం తీసుకున్నారండి. సో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి 3 feet గల్లీ వదిలారనమాట ఇక్కడ చుట్టూ. సో మనకి వెంటిలేషన్ అసలే ప్రాబ్లం లేదండి. లోపలికి వెళ్దామండి. ఇది వచ్చేసి మనకి 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. 30 into 45 dimensions అనమాట. సో లోపలికి వచ్చాం కదండి, స్పేషియస్ హాల్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. నార్మల్గా స్పేస్ ఇచ్చారనమాట. ఇన్ ఫ్యూచర్ మీరు లిఫ్ట్ ఫిట్ చేసుకోవచ్చు ప్రొవిజన్. సో ఇక్కడ వచ్చేస్తే మనకి డైనింగ్ స్పేస్ అండి. ఇది చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ మనకి గ్లాస్ మెష్ డోర్స్ తీసుకున్నారు అనమాట బైక్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనకి సింక్ హీటర్ తీసుకున్నారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. హాల్ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. అండ్ ఇది మనకి చాలా స్పేషియస్గా ఇక్కడ విండో తీసుకున్నారు. అలాగే ఇక్కడ మనకి ఒక డోర్ తీసుకున్నారు వాస్తు ప్రకారం. ఇక్కడ నుంచి వెళ్తే మనకి గల్లీ అండి, చెప్పాను కదా 3 feet గల్లీ అనమాట. మంచి స్పేషియస్గా, వెంటిలేషన్కి అసలే ప్రాబ్లం లేదు. సో మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి గెస్ట్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి 2 windows తీసుకున్నారండి. మంచిగా స్పేషియస్గా 4x4 మెష్ డోర్స్, UPVC విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వెస్టర్న్ తీసుకున్నారు. మనకి హ్యాండ్ వాష్ తీసుకోండి, సింక్ కానీ, ట్యాప్ ప్రొవిజన్స్, షవర్ కానీ. అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తున్నారు కదా విండో హీటర్ తీసుకున్నారంట. సో నెక్స్ట్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. సో పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి స్టెప్స్ వచ్చేసి ఇన్సైడ్ తీసుకున్నారండి. ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి పైకి వెళ్ళేటప్పుడు 3 feet స్టెప్స్ తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగ్. అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు. సార్ పైన చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. సో పైకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, స్పేషియస్గా లివింగ్ ఏరియా తీసుకున్నారు. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఇది చాలా స్పేషియస్గా ఉందండి. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి 6x6 విండో, UPVC విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేస్తే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు, స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. ప్రతి బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ తీసుకున్నారు. ఇది చాలా స్పేషియస్గా మంచి షవర్ కానీ, విండో కానీ, వెస్టర్న్ కమోడ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ తీసుకొని సింగ్. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి మంచి బాల్కనీ ఇచ్చారండి. బాల్కనీ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా టెఫన్ గ్లాస్తో రైలింగ్ తీసుకున్నారు. చుట్టూ మంచి లొకేషన్. సో మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. లివింగ్ ఏరియా నుంచి మన పక్కకి రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా. సో మనకి సింగిల్ కింగ్ బెడ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకో సోఫాస్ కానీ, రిక్నైల్స్ వేసుకొని కూర్చోవచ్చు అనమాట. అంత స్పేషియస్ ఉంది. ఇక్కడ మనకి 2 windows తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా UPVC విండోస్ తీసుకున్నారు అనమాట. అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా, ప్రతి బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్. మంచి కంపెనీ అండి. చూస్తున్నారు కదా, హిండ్వేర్ కంపెనీ తీసుకున్నారు, బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నారు. హ్యాండ్ వాష్ కానీ, మనకి కమోడ్ కానీ, వెస్టర్న్. అదేవిధంగా మంచిగా గ్రీజర్ ప్రొవిజన్, షవర్ కానీ అన్నీ తీసుకున్నారండి. విత్ లాక్ సిస్టమ్ అండి మంచిగా. నెక్స్ట్ మనం పైకి సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్లో మనకి ఇంకో బెడ్రూమ్ తీసుకున్నారంట. ఇది చాలా స్పేషియస్గా 3 feet స్టెప్స్ తీసుకున్నారు. మంచిగా విండో కానీ, అదేవిధంగా టెఫన్ గ్లాస్ తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనమాట. మంచి కమ్యూనిటీలో ఉందండి. సన్ రైజ్ విల్లాస్ అనమాట. చూస్తున్నారు, సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇది చాలా స్పేషియస్గా మన కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా
రైట్ సైడ్ వచ్చేస్తే మనకి ఇంకో బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ మీరు లైక్ హోమ్ థియేటర్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. హ్యాజ్ యువర్ చాయిస్, ఎట్లానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మంచి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది చాలా స్పేషియస్గా అన్నిట్లలో వెస్టర్న్ తీసుకున్నారండి. హ్యాండ్ వాష్ కానీ మనకి విండోస్ కానీ అన్నీ తీసుకున్నారు అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో మనకి పెద్ద బాల్కనీ తీసుకున్నారండి. అండ్ ఇది మనకి ఇంకా టెర్రస్ కమ్ బాల్కనీ అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా వుడెన్ టైల్స్ తీసుకున్నారు. చుట్టూ ఒకసారి లొకేషన్ చూడండి, మంచి పీస్ఫుల్ లొకేషన్ అండి. మనకి సన్ రైజ్ విల్లాస్ అనమాట. 2 acres కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా 44 విల్లాస్ ఉన్నాయండి కంప్లీట్గా ఈ కమ్యూనిటీలో. 38 విల్లాస్ సోల్డ్ అవుట్ అయినాయి. ఇక మీకు 6 విల్లాసే సేల్ కొనాయి. సో హరీ అప్ అండి, మంచి ప్రైస్లో ఇస్తున్నారు. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ ఇస్తున్నాము 1,70 lakhs చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ కండి. సో ఇలాంటి మరిన్ని విల్లాస్ కానీ ప్రాపర్టీస్ కానీ కావాలనుకుంటే మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ అంటే ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.